అందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి నేతలైతే ఒక యాక్ట్ని పెద్ద భూతంగా చూపెట్టారు. ఈ యాక్ట్ వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకి ద్రోహం జరగబోతుందంటూ ప్రచారం చేశారు. ప్రచారం చేయటమే కాదు, దాని ద్వారా వారు లబ్ధి కూడా పొందారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు కూడా చేసింది. ఈరోజు శాసనమండలి శాసన సభలు కూడా వాటికి ఆమోదం తెలిపిన పరిస్థితి. అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తప్పనిసరిగా భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని కేంద్రం స్పష్టంగా చెప్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రాష్ట్రం అయితే చేస్తుందో ఆ రాష్ట్రాలకి సంబంధించి 50 సంవత్సరాలకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ యాక్ట్ను అమలు చేసినటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ విధమైనటువంటి రుణాలను ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్కు సంబంధించినటువంటి అంశాలను, ల్యాండ్కు సంబంధించినటువంటి విషయాలను ఖచ్చితంగా డిజిటలైజేషన్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి. అంతేకాకుండా ఈ యాక్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం సాంకేతిక పరంగా చూసుకుంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ల్యాండ్, అది రూరల్ అయినా సరే అర్బన్ అయినా సరే, ల్యాండ్ మేనేజ్మెంట్ కంపల్సరీగా పాటించాలి, ఆన్లైన్లో ఉండాలి అంటూ ఒక సుదీర్ఘ ప్రసంగం అయితే నిర్మలా సీతారామన్ చేశారు. స్పష్టంగా చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని. కొద్దిగా ముందుగానే ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలోనే ముందుగా తీసుకొచ్చి రాష్ట్రానికి మేలు చేయాలని చూస్తే అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెద్ద భూతంగా చూపించి ఈ ల్యాండ్ టైటిలింగ్ అమల్లోకి వస్తే ఖచ్చితంగా మీ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆక్రమిస్తారంటూ తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా మరి ఆ యాక్ట్ని తప్పుడుగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయితే నిజంగా చూసుకుంటే ఒక మంచి యాక్ట్ని రద్దు చేయడం జరిగిందని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా సరే వచ్చే 5 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతి రాష్ట్రం అమలు చేసి తీరాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం కేంద్రం నుంచి మరి సహకారం అందాలన్నా కానీ, లేకపోతే వ్యవసాయ అనుబంధాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక రుణాలు పొందాలంటే ఖచ్చితంగా ఇటువంటి యాక్ట్ని అమలు చేయాలి. ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఆన్లైన్లో ఉండాలి, మ్యాపింగ్ కూడా చేసుకు తీరాలంటూ కూడా ఒక స్పష్టంగా నిర్మలా సీతారామన్ చెప్పింది. ఇది నేను చెప్పింది కాదు, ఖచ్చితంగా మీరు వినండి. ఇదిగో మొన్న చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా చేసినటువంటి ప్రసంగాన్ని మీరు ఇప్పుడు వినండి. Of the states for promoting competitive federalism and incentivizing states for faster implementation of reforms, I propose to earmark a significant part of the 50-year interest-free loan. Working with the states, we will initiate the following reforms. Land-related reforms and actions, both in the rural and urban areas, will cover land administration, will cover 1. Land administration, planning and management, and 2. Urban planning usage and building bylaws. These will be incentivized for completion within the next 3 years through appropriate fiscal support. Rural land-related actions. Rural land-related actions will include 1. Assignment of unique land parcel identification number, UL PIN, or Bhoo Aadhaar for all lands. 2. Digitization of cadastral maps. 3. Survey of subdivisions, survey of map subdivisions as per current ownership. 4. Establishment of land registry. And 5. Linking to the farmers registry.
These actions will also facilitate credit flow and other agricultural services. Urban land-related actions. Land records in urban areas will be digitized with GIS mapping. An IT-based system for property record administration, updating and tax administration will be established. These will also facilitate improving the financial position of urban local bodies. విన్నారు కదా, స్పష్టంగా ఉందా? ఖచ్చితంగా ల్యాండ్కు సంబంధించిన రిఫార్మ్స్ని తీసుకురావాలి. ఎవరైతే ఈ రిఫార్మ్స్ని ఏ రాష్ట్రం అయితే తీసుకొస్తుందో ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి అసిస్టెన్స్ ఉంటుంది, మద్దతు ఉంటుంది, సహకారం ఉంటుంది. లేకపోతే ఆ రాష్ట్రాలకు మేము సహకారం అందించలేమని స్పష్టంగా చెప్పింది కదా ఆర్థిక మంత్రి సీతారామన్. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మారుతున్న కాలానికి అనుగుణంగా యాక్ట్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ని పెద్ద భూతంగా చూపించి, ఘోరంగా చూపించి, కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని లబ్ధి పొందడం జరిగింది. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేశారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం. దీన్ని కాదంటారా? మీరు స్పష్టంగా విన్నారు. ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల వచ్చే లాభాలేంటి. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొన్ని లోపాలుంటే వాటిని సరిచేసుకోవని, అంతేగాని అంటే పేర్లు జగన్ పేరు ఉందనో లేకపోతే జగన్ ఫోటోలు ఉన్నాయనో వాటిని తీసేసి దీన్ని ఒక సమగ్రమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి యాక్ట్గా తీసుకురావాలి. కానీ అసలు ఈ యాక్టే అవసరం లేదని ఈ యాక్ట్ని రద్దు చేయడం కూడా త్వరితగతిన జరిగిపోయింది. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి పెద్ద ద్రోహం రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ. ఖచ్చితంగా ఈ రోజున రద్దు చేసి ఉండొచ్చు కూటమి ప్రభుత్వం. రేపైనా సరే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి అంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఖచ్చితంగా తీసుకురావాలని ఉంటుంది. ఆ రోజే మరి రద్దు చేసినందుకు క్షమాపణ చెప్పి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అంతవరకు కూడా రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ కూటమి ప్రభుత్వాన్ని క్షమించరు. నమస్కారం.